తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఓ మడుగు ఉందంటారు. అది మామూలు మడుగు కాదు. ఎవరైనా దగ్గర వెళ్తే చిన్నవారవుతారట. అక్కడ మినీ మనుషులు ఉన్నారట. నిజమేనా? అద్భుతమైన కథలోకి రండి మరి. అనగనగా ఒకప్పుడు పచ్చగా విరిసిన అడవిలో ఒక అందమైన మడుగు ఉండేది. ఆ మడుగు పేరు మాయల మడుగు. ఎవరు దాని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చెయ్యరు. ఎందుకంటే అక్కడికి దగ్గరైన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చాలా చిన్నవారవుతారట. చిట్టి చేతులు వేలంతా ఉండిపోతారట. అయితే ఈ కథలో మన కథానాయకుడు బలరాం తెలివైన వాడు. అడవిలో ఎప్పుడూ విచిత్రాలు వెతికేవాడు. ఒకరోజు అతను తన మావయ్య దగ్గర మాయల మడుగు గురించి విన్నాడు. ఆ మడుగు మాయలతో నిండింది బలరాం. ఎవరైనా అక్కడ పడ్డారంటే మినీ మనుషులుగా మారిపోతారు. బలరాం ఉత్సాహంతో అడిగాడు, అక్కడ మినీ మనుషులు ఉండరా మావయ్య అని. మావయ్య నవ్వుతూ అన్నాడు, కేవలం కథలే అన్నమాట, కానీ నువ్వు చూస్తే తప్ప తెలుస్తుంది అని చెప్తాడు. ఆ రోజు రాత్రి బలరాం తన మంచి స్నేహితురాలు తిత్లీ అనే సీతాకోక చిలుకను తీసుకొని మడుగు వైపు బయలుదేరాడు. మడుగు దగ్గరకు చేరినప్పుడే జారిపోయాడు. అతనికి ఏమీ కాలేదు, కానీ తన పరిమాణం చూస్తే అతడే ఆశ్చర్యపోయాడు. రేయ్, నేను చిన్నవాడినయ్యాను, నా చేతులు నా కాళ్ళు అంతా చిన్నగా మారిపోయాయి అని తిత్లీ నవ్వింది. బలరాం, స్వాగతం మినీ ప్రపంచానికి అని చెప్తుంది. అందులోనే ఒక చిన్న ఊరు కనిపించింది. చిట్టిగా ఆకుల మధ్యన బొమ్మల తరహాలో చిన్న ఇల్లు, పువ్వుల కొమ్మలపై పిల్లలతో పాటు మినీ మనుషులు నాట్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకురాలు ఈషా అనే చిన్నారి. ఆమె బలరాంని చూసి ఆహ్వానించింది. బలరాం, మేము మినీ ప్రజలు. మా ప్రపంచం పెద్దలకే తెలియదు, కానీ ఒక ప్రమాదం మాపై పొంచి ఉంది అని బలరాంకి చెప్తుంది. ఈషా చెప్పిన కథ వినగానే బలరాం ఆశ్చర్యపోయాడు. ఒక పెద్ద కుందేలు రాత్రుళ్ళు వచ్చి వాళ్ళ ఊరిని పీకేస్తుంది. అవి వాళ్ళ పూల ఇల్లు, ఆకుల భద్రతను నాశనం చేస్తుంది. మా ఊరిని కాపాడేందుకు మాకు ఒక ధైర్యవంతుడి సహాయం అవసరం బలరాం అని చెప్తుంది. బలరాం కూత పెడుతూ, ఆ పని నాకు అప్పగించండి అని చెప్తాడు. బలరాం చిన్నవాడైనా తెలివైన వాడు. రాత్రి సమయంలో తిత్లీ, మినీ మేకలు, పిల్లలు అందరితో కలిసి కుందేళ్ల దారి దగ్గర బ్యారిగేట్లు వేశాడు. కాగితపు పొట్లాలతో దృష్టి మాయ చేయడం, తేనె అట్రాక్షన్ వల్ల కుందేలు వచ్చి చిక్కుకున్నాక బలరాం ధైర్యంగా అతనికి సమాధానం చెప్పాడు. ఇక్కడ ఎవరు నీకు భయపడరు. ఇది మా మినీ ప్రపంచం. నీకు ఆకలి అయితే నీకు భాగం ఇస్తాము, కానీ నాశనం చేయడం వద్దు అని చెప్తాడు. కుందేలు ఆశ్చర్యపోయాడు, తలదించుకున్నాడు. ఆ రోజు నుంచి మినీ ప్రపంచానికి మళ్ళీ ఎలాంటి ప్రమాదం రాలేదు. ఈషా అతనికి ఒక గులాబీ బటన్ల గల పువ్వు బహుమతిగా ఇచ్చింది. ఇది నీ ధైర్యానికి గుర్తుగా బలరాం అని చెప్తుంది. తర్వాత బలరాం తిరిగి బయటకు వచ్చాడు. మళ్ళీ మామూలుగా మారిపోయాడు. ఆ పువ్వు ఇప్పటికీ అతని జేబులో ఉంది. ఎవరైనా అడిగితే నేను మినీ ప్రపంచంలో ఉండేవాడినని చెప్పేవాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు కూడా ప్రపంచాన్ని మార్చగలరు. ధైర్యం, తెలివి మరియు సహాయం చేసే మనసుంటే ఏదైనా సాధ్యం. చూడండి, ఈ మినీ ప్రపంచం స్టోరీ ఎంత బాగుందో.